తాడేపల్లిలో ఎంపీపీలతో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని సంక్షేమ యజ్ఞం వైఎస్ జగన్ చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ అందరికీ అందుబాటులో ఉండే పార్టీ అన్నారు. అందరిలోనూ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న కసి ఉందన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ఓడిపోవటానికి కారణమేంటనే చర్చ పార్టీలో జరుగుతోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారని, 5-6 నెలలుగా అందుకు ఆయన ఏం చేస్తున్నారో చూస్తున్నామన్నారు. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చిందని, మన సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో కూడా చెక్కు చెదరని అభిమానం ఉందని అన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులకు ఇక నుంచి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను భుజాన వేసుకుని 5 ఏళ్లలో పూర్తి చేయాలని తపనతో పనిచేశామని, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత ఇప్పుడు మనపై ఉందని చెప్పారు. సమస్యలపై ఎంపీపీలు కూడా చిన్న వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఎంపీపీలు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు.